ఇప్పుడు మీ సినిమాలు చూస్తే ఇప్పుడు బొమ్మరిల్లు చూస్తే ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ఫాదర్ అండ్ ద సన్, దట్ ఈస్ ద బేస్, ఒక థ్రెడ్ నడిచిందండి. అలాగే శతమానం భవతి చూస్తే పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసినటువంటి ఒక థ్రెడ్ నడిచింది. ఇద్దరు బ్రదర్స్ బాండేషన్ మీద సీతమ్మ వాకిట్లో నడిచింది. ఆ విధంగా ఇందులో ఉండేటువంటి మెయిన్ థ్రెడ్ ఏంటి, అవన్నీ కూడా ఆయా పర్టికులర్ జోనర్స్లో ఆ పర్టికులర్ థ్రెడ్స్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇది ఏ జోనర్లో ఇదిలో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది, ఏ రిలేషన్ డామినేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా ప్రభు గారు, మనం మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు మన కుటుంబ విషయం కానీ మన కుటుంబంలో జరిగేది కానీ ఏది బయటకు వెళ్తే మనకు నచ్చదు. మనందరికీ అమ్మో ఏదన్నా గొడవ చేసుకుంటుంటే కూడా పక్కోడికి వినిపిస్తుందేమో, పక్కింట్లో వింటారేమో అని గొడవని కూడా హార్ష్గా ఉంటుంది, కానీ లోవర్లో చేస్తాం. అదే లోవర్ దాంట్లోకి వెళ్తే రోడ్డు మీద పడి కొట్టుకుంటాడు కదా. సో అట్లా తన ఫ్యామిలీనికి ఎవరన్నా టచ్ చేస్తే, ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడి వరకు అని వెళ్తాడు, ఈజ్ ఎక్స్ట్రీమ్. సో దాంట్లో జరిగే కోఇన్సిడెంట్స్ సిచ్యువేషన్స్ నుంచే ఇది జరిగే డ్రామా. విజయ్ గారు ఒక డౌట్, విజయ్ ఒక డౌట్, ఇందాక ఆయన డబ్బులు పంపించమని అడిగాను కదా, డబ్బులు టైట్గా ఉంది అని చెప్పి. అవును, అసలు విజయ్ అప్పటికే పెద్ద సినిమాలు చేసి పెద్ద స్టార్ అయ్యాడు, అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమొచ్చింది విజయ్ ఆయన డబ్బులు పంపించమని అడగాల్సినంత కాదు. మీరందరూ దట్ టైం యువర్ ఏ స్టార్ కదా, బిగ్ స్టార్. ఐఎమ్ స్టార్. కాకపోతే ఇప్పుడు నేను జెన్యున్లీ డబ్బులు చూడడం ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఖుషీ నుంచే చూడడం మొదలుపెట్టా. దాని ముందు ఎట్లుంటుందంటే వెన్ యూఆర్ అన్ అవుట్ సైడర్ డబ్బుల గురించి మర్చిపోవాలి. ఫస్ట్ మన స్థాయి ఒకటి సిమెంట్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్, మన సినిమాలు ఇనిషియలీ వర్క్ మాట్లాడాలి. సో బయట నేను చాలా చూస్తుంటా ముచ్చట, వీడికి సినిమాకి ఇంత వచ్చింది. నేను పీనట్స్ తీసుకునేవాడిని మొన్న ఖుషీ వరకు. ఇప్పుడు ఖుషీ నుంచి ఇంక అయిపోయిందిరా, ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైస్ అని స్టార్ట్ చేసిన. టిల్ దెన్ ఐ వాస్ టేకింగ్ వెరీ లిటిల్. అండ్ దెన్ అండ్ నేను ఒక్క సినిమాయే చేసేవాడిని, 1 మూవీ అట్ ఎ టైం. అప్పటికి కోవిడ్లో సినిమాలు అయిపోవడం వల్ల తర్వాత ఆ టైంలో ఇంకెన్ని రోజులు 2 మంత్స్లో స్టార్ట్ అయిపోతుందని తెలిస్తే మేనేజ్ చేసేవాడిని. అది 2 మంత్స్ అవుతుందా, 6 మంత్స్ అవుతుందా, 1 year అవుతుందా తెలియదు. ఖర్చుల తర్వాత అప్పటికి స్టాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, చాలామంది మన టీం హ్యూజ్ ఉంటారు స్టాఫ్. సో అండ్ నేను 10 పనులు చేస్తుంటా, క్లోదింగ్ లైన్ అని, ఇదని అదని, ఎప్పుడు 10 పనులు పెట్టుకుంటా, వాళ్ళందరికీ జీతాలు వెళ్ళాలి. సో దానివల్ల సో వాట్ ఈజ్ యువర్ మార్కెట్ ప్రైస్ నో? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తీసుకుంటున్నావు కదా, కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్ ఎవరికి? విజయ్ గారు నేను చెప్తా, ప్రొడ్యూసర్కు డబ్బు మిగులుతుంది ఈ సినిమాలు అన్నప్పుడు, సార్ నాకు ఇంత ఇవ్వండి, మీరు ఇంత తీసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైస్ని ఫిక్స్ చేస్తుంది. ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను ఈ సినిమా ఇంకా ఫర్దర్గా 2 సినిమాలు చేయబోతున్నాను. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ శైలేష్ కొలను. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ రోహాని శర్మ. హలో గైస్, నేను ప్రీతి అస్రాని. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu. ఫర్ మూవీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్, సబ్స్క్రైబ్ టు IG Telugu. And for latest movie gossips, updates and everything, please do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Thank you.